ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి కళాకారులు, అతిరథ మహారథులు, మహా రాజకీయ జ్ఞానులు, 1000 ఏళ్ల నాటి కాకతీయ రాజుల పరిపాలనా వైభవాన్ని, ఓరుగల్లు ఘనకీర్తిని చాటి చెప్పే విధంగా చేతన కళావేదిక నుండి అంగరంగ వైభవంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ నేడు ఈ కాకతీయ కళా జాతర ముగింపు సమావేశాన్ని కుష్మహల్ నందు నిర్వహించుకున్నాం. అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మంత్రముగ్ధులను చేసేటువంటి కళారూపాలతో కళాకారులు ఎంతో మంది ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కావున గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళంతా మీకోసమే కేటాయించినటువంటి కుర్చీలలో ఆసీనులు కావలసిందిగా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఇవాళ కళలకు కానాచి అయినటువంటి మన వరంగల్ ప్రాంతాన్ని మరొక్కసారి కళారూపాలతో మన వైభవాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా చేతన కళా వేదిక ఆకుల నాగేశ్వరరావు అన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి శ్యామన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కాసేపట్లో నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమానికి ప్రజలంతా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి మన కళారూపాల్ని ఒక్కసారి మనందరికీ చూపించడం కోసం పేరిణి శివతాండవం, కూచిపుడి, బంజారా నృత్యం, జానపద నృత్యం, అదేవిధంగా ఒగ్గుడోలు, డప్పు, బోనాలు, బతుకమ్మ, బొట్టమ్మ వంటి అనేక కళారూపాలతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి కళాకారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి మన ఓరుగల్లు ప్రాంతంలో ఈ అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలు మీరంతా వీక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ అందరికీ మనసారా కోరుకుంటూ, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర గీతం రాసినటువంటి అందశ్రీ గారి పేరున ఉత్తమ రచయిత అవార్డు, దివంగత కవి దిగ్గజాలు, మహోన్నత కళాకారులు శంకర్ సారంగపాణిల అవార్డు, ఇక మరెన్నో అద్భుతమైనటువంటి కాకతీయుల నాగరికతను విశ్లేషించే విధంగా మీ అందరి ముందు మన చరిత్రను మరొక్కసారి నెమరు వేసుకునేటువంటి కార్యక్రమం జరగబోతా ఉన్నది. కాబట్టి వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలంతా కూడా మీకోసమే కేటాయించినటువంటి కుర్చీలలో ఆసీనులు కావాలి. మరికొద్ది సేపట్లోనే మన గెస్టులంతా రానున్నారు. కాబట్టి మీరంతా దయచేసి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం.